సమైకాంధ్రాలో ఊసరవెల్లి అంటే చంద్రబాబు. ఇప్పుడు ఊసరవెల్లి అనగానే చంద్రబాబు ఎవరికి గుర్తు రావట్లేడు, ఫస్ట్ షర్మిల గుర్తొస్తుంది అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల. ఇది నేను చెప్పడం కాదు. ఈరోజు అనగా ఏప్రిల్ 12, 2024 రోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అన్నది వచ్చింది. ఈ ఆర్టికల్లో కొండా రాఘవరెడ్డి గారు, ఇక్కడ మీరు చూడొచ్చు, బాబును మించిన ఊసరవెల్లి షర్మిల అని చెప్పేసి షర్మిల మీద ఫైర్ అయ్యిండు కొండా రాఘవరెడ్డి గారు. కాకపోతే ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న డిస్క్లైమర్, ఎందుకంటే అన్యాయంగా మన మీద కేసులు పెడుతున్నారు కాబట్టి ఒక డిస్క్లైమర్ అన్నది చాలా అవసరము. అయ్యా, ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడబోయే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది సాక్షి న్యూస్ పేపర్ నుంచి తీసుకున్న కంటెంట్, అది నా కంటెంట్ కాదు. ఆ కంటెంట్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అయినా కూడా నా వీడియో చూసి ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే దానికి నాకు సంబంధం లేదు. ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బాబును మించిన ఊసరవెల్లి షర్మిల ఎవరంటున్నారు అంటే వైఎస్ఆర్టీపీ, తెలంగాణలో ఏదైతే షర్మిల పార్టీ పెట్టిందో వైఎస్ఆర్టీపీ, ఆ వైఎస్ఆర్టీపీ ఫౌండర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో కొండా రాఘవరెడ్డి గారు, ఆయన షర్మిల మీద ఫైర్ అయ్యాడు. ఏమని అంటే, నువ్వు ఊసరవెల్లివి, చంద్రబాబు నాయుడిని మించిన ఊసరవెల్లివి నువ్వు అని చెప్పేసి ఫైర్ అయ్యాడు. నెక్స్ట్ చూసుకుంటే, చంద్రబాబు లాంటి రాక్షసుడితో చేతులు కలిపింది షర్మిల అని చెప్పేసి ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన లాంటి విష సర్పాలకి పాలు పోస్తావా, ఆయన అంటే చంద్రబాబు నాయుడు లాంటి విష సర్పాలకి పాలు పోస్తావా నువ్వు అని చెప్పేసి షర్మిలని నిలదీసిండు కొండా రాఘవరెడ్డి గారు. నెక్స్ట్ చూసుకుంటే, వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోము. వైఎస్ఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, మేమందరం అభిమానులము, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని నువ్వు ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోము అని చెప్పేసి షర్మిలకి వార్నింగ్ ఇచ్చిండు కొండా రాఘవరెడ్డి గారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, తెలంగాణలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసింది. నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పిన, తెలంగాణలో 300కి పైగా కుటుంబాలు రోడ్డును పడ్డాయి షర్మిల వల్ల. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిరు ప్రజలు వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ మీద, షర్మిల మీద. ఒకేసారి పార్టీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేయము అని చెప్పేసి షర్మిల చేతులు ఎత్తేయడం వల్ల పాపం వీళ్ళు పెట్టిన డబ్బులన్నీ మొత్తం నీలపాలైనాయి. పాపం వీళ్ళందరూ రాజకీయ కాంక్ష ఉన్నోళ్ళు, అంటే నేను ఈమె నడుస్తున్నది రోడ్డు మీద, ఖర్చు పెడతాము, పార్టీ కోసం ఫండ్స్ ఇస్తాము, పార్టీ కోసం ఖర్చు పెడతాము, రేపు పొద్దున మేము ఎమ్మెల్యేలు అవుతాము, కార్పొరేటర్లు అవుతాము అని చెప్పేసి వాళ్ళు ఒక ఆశతోటి డబ్బులు పెట్టారు. కాకపోతే ఆ ఆశలన్నీ అడియాశలు చేసి వాళ్ళని మొత్తం నట్టింట ముంచేసి షర్మిల తెలంగాణ నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తుంది, ఇక్కడికి అంతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రాజకీయం చేస్తుంది అని చెప్పేసి కొండా రాఘవరెడ్డి గారు ఫైర్ అయ్యారు. కొంచెం మనం డీటెయిల్లోకి వెళ్తే చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిండు కొండా రాఘవరెడ్డి గారు. ఇక్కడ చూసుకుంటే కొంచెం పెద్దగా చేస్తా. చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల. సరే, ఇది ఆల్రెడీ మనం చదివినాం కాబట్టి, చంద్రబాబు లాంటి రాక్షసుడితో చేతులు కలిపింది, ఇది కూడా ఆల్రెడీ చదివేసినాము. షర్మిలపై వైఎస్ఆర్టీపీ ఫౌండర్, వైఎస్ఆర్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్. మనందరికీ తెలుసు మన రాఘవరెడ్డి గారు ఎంత పెద్ద అభిమానం వైఎస్ఆర్ గారికి. సరే, రాఘవరెడ్డి గారి కంటే పెద్ద అభిమానం లేదా అంటే ఉండొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు, ఆయన క్యారెక్టరు, ఆయన ప్రజలకు చేసిన మంచి పనులు అవి మామూలు పనులు కాదండి. వైఎస్ఆర్ గారు ఇప్పుడు కాదు, 100 ఏళ్ల తర్వాత కూడా, రాబోయే తరాలలో కూడా వైఎస్ఆర్ గారికి అభిమానులు అన్నది ఉండడం అన్నది చాలా కామను. కాకపోతే మనకు తెలిసిన అభిమానులలో కొండా రాఘవరెడ్డి గారు చాలా పెద్ద అభిమాని వైఎస్ఆర్ గారికి. నెక్స్ట్ చూసుకుంటే, చంద్రబాబు లాంటి రాక్షసుడితో చేతులు కలిపావు, వైఎస్ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన షర్మిల మీద ప్రశ్నల వర్షం ప్రశ్నించాడు. అసలు ఏం ఆశిస్తున్నావు నువ్వు? అన్నకి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా పోయి ఏం ఆశిస్తున్నావు? కుర్చీ ఆశిస్తున్నావా? డబ్బులా? పదవులా? ఏం ఆశిస్తున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, సమైకాంధ్రాలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని తక్కువ చెప్తారు. సమైకాంధ్రాలో ఊసరవెల్లి అనగానే చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు చెప్పేది. కానీ ఇప్పుడు అంతకు మించిన ఊసరవెల్లిగా కీర్తి గానిస్తున్నావు. చంద్రబాబును మించిన సమైకాంధ్రాలో ఊసరవెల్లి అంటే చంద్రబాబు. ఇప్పుడు ఊసరవెల్లి అనగానే చంద్రబాబు ఎవరికి గుర్తు రావట్లేడు, ఫస్ట్ షర్మిల గుర్తొస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు కొండా రాఘవరెడ్డి గారు. నెక్స్ట్ చూసుకుంటే, వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఊరుకోము. వైఎస్ఆర్ గారి పేరును నువ్వు వాడుకుంటూ అదే కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేయాలని చూస్తే మేము వైఎస్ఆర్ గారి అభిమానులు మేము ఊరుకోము అని చెప్పేసి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా
షర్మిలకి వార్నింగ్ ఇచ్చిండు మన కొండా రాఘవరెడ్డి గారు. నెక్స్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ వీరాభిమానులుగా మేము సహించము అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్ వైఎస్ఆర్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఏపీలో కాంగ్రెస్ చీఫ్గా ఉన్నది. ఆమెని ఇక్కడ వైఎస్ఆర్టీపీ ఫౌండర్ మెంబరు వైఎస్ఆర్ గారి వీరాభిమాని నిలదీయడం అనేది జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు? రాఘవరెడ్డి గారు కడపలోనే మీడియాతో. ఎందుకంటే షర్మిల కడప నుంచి ఎంపీ సీట్కి పోటీ చేయబోతుంది అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, కాబట్టి కడపలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడడం జరిగింది ఈయన. సరే, వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిది ఆదర్శనీయమైన కుటుంబం అన్నారు. వారెంతో మందికి మేలు చేశారని, కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మానసిక పరిస్థితి, ఇక్కడ చాలా చాలా విషయం, ఇంపార్టెంట్ విషయము, మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఆమె 7.5 ఏళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్ఆర్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డామని ఆయన తెలిపారు. అంటే రాష్ట్రం విడిపోయిన 7.5 ఏళ్ళ తర్వాత ఆమె తెలంగాణకు వచ్చి నేను ఇక్కడ పార్టీ పెడతా అంటే, సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చింది, మా బిడ్డ అని చెప్పేసి ఆయన అనుకున్నాడు, మా అక్క అని చెప్పేసి మేము అనుకున్నాం, మీరు కూడా అనుకుని ఉండొచ్చు, సరే చూద్దాం ఏం చేస్తుందో అని చెప్పేసి నిజంగానే చాలా ఆతృతగా అందరం చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది. ఆడ బిడ్డను కాదు ఈడ బిడ్డను అంది, నా మెట్టినిల్లు తెలంగాణ అంది. నిజంగానే మనందరం చూసినాము. నేను ఆడబిడ్డని కాదు ఈడబిడ్డని, నా మెట్టినిల్లు తెలంగాణ అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టింది. ఇక అవన్నీ మీమ్స్ కూడా అయినాయి, మీరు ఆల్రెడీ చూసుంటారు ఆ మీమ్స్. చాలా చెప్పింది. పాదయాత్ర చేసింది, 119 సీట్లలో పోటీ చేస్తానంది, పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి, ఎన్నికలకు ముందు పార్టీని మూసేసిందని రాఘవరెడ్డి గారు ఎద్దేవా చేశారు. అంటే చాలా వాగ్దానాలు చేసింది. ఆడబిడ్డ కాదు ఈడబిడ్డ అన్నది, మట్టి పట్టుకున్నది. నేను నిన్న వీడియోలో కూడా చూపించిన పాలేరు మట్టి పట్టుకొని శపథం కూడా చేసింది. కాకపోతే రేపు నామినేషన్లు వేయాలనగా ఈరోజు చేతులు ఎత్తేసింది. పాపం నామినేషన్లు తయారు చేసుకున్న వాళ్ళందరూ, ఆశావాహులందరూ రోడ్డున పడదు. సరే, తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఏం చేసింది షర్మిల అంటే, షర్మిలకి అభిమానులు ఉన్నారా అంటే అది దేవుడికి ఎరక, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులతోటి ఆడుకున్నది షర్మిల, నిజంగానే ఆడుకున్నది. ఓకే, ఇక్కడ చూసుకుంటే అసలు తెలంగాణలో ఆమెను నమ్మి 300 కుటుంబాలు రోడ్డు పాలయ్యారని తెలిపారు. నేను ఇందాక చెప్పిన 300 కుటుంబాలు రోడ్డు పాలయ్యారు. ఆ 300 కుటుంబాలు కూడా కొంతమంది వెళ్ళి విజయవాడలో మీటింగ్ కూడా పెట్టారు. నేను ఆల్రెడీ 100 సార్లు చెప్పిన. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆమె ఏపీకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన ధ్యేయం అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే అని చెప్పేసి కిందిచ్చిండు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన కోరిక, తన ఆశ అని చెప్పేసి చెప్పింది. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఆమె ఇక్కడ వైఎస్ఆర్టీపీ తెలంగాణలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్టీపీ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ని ఎగిరించింది. మన రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో పట్టుపడ్డ దొంగ అని చెప్పేసి ఒక బహిరంగ సభలోనే ఆమె చెప్పి చాలా దారుణంగా కాంగ్రెస్ పార్టీని అవమానించింది. కాకపోతే సడన్గా ప్లేట్ ఫిరాయించేసింది ఇట్లా. నెక్స్ట్ చూసుకుంటే షర్మిల నోట చంద్రబాబు స్క్రిప్టు, ఇది మనందరికీ ఎరికే ఏం జరుగుతుందో. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తే, ఆ రోజు సాయంత్రమో రేపు మన పావల కళ్యాణ్ గారు అదే మాట చెప్తున్నాడు, మళ్ళీ అది నెక్స్ట్ డే సాయంత్రం షర్మిల కూడా అదే మాట చెప్తుంది. ఒకే స్క్రిప్టు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల. ఇది నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఇక్కడ చూడండి, చంద్రబాబు ఏ ఆరోపణలు అయితే చేస్తారో అవే ఆరోపణలు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చేస్తారు. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబు స్క్రిప్టును వల్లే వేస్తుంది, అంటే స్క్రిప్టును ఫాలో అవుతుంది. ఓకే, వైఎస్ఆర్ కుటుంబాన్ని అన్ని విధాల రోడ్డున పడేయడానికి చంద్రబాబు పవన్ కుట్రలు పన్నుతుంటే అందులో నువ్వు భాగస్వామ్యం కావడం మంచిది కాదు అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పిండు. నో డౌట్ వైఎస్ఆర్ కుటుంబాన్ని రోడ్డున రాజకీయంగా అసలు చంపేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతుంటే, ఆ ప్రయత్నాలల్లో చెల్లెలు వై ఉండి వైఎస్ఆర్ గారి కూతురు వై ఉండి నువ్వు కూడా అందులో భాగస్వామ్యం పంచుకోవడం అనేది నిజంగా చాలా దరిద్రం అని చెప్పేసి ఆయన చాలా బాగా చెప్పిండు. నీకు తోడు వైఎస్ వివేక కుమార్తె సునీతను వెంట పట్టుకుని సీఎం జగన్పై అసత్య ప్రచారం చేయడం
పద్ధతేనా? ఇక ఆమె గురించి అయితే మనం ఆల్రెడీ వీడియోలు చేసినాము. ఆమె ఏం మాట్లాడుతూ, ఆమె డాక్టర్ అంట, మళ్ళీ నాకు తెలియదు ముందు, ఆమె డాక్టర్ అంట. మరి ఆమె ఏం మాట్లాడుతున్నదో, ఎందుకు మాట్లాడుతున్నదో, ఒకసారేమో చంద్రబాబు నాయుడు స్ట్రాటజీస్ మీకు అర్థం కావట్లేదా అంటది, ఇంకోసారేమో లేదు చంద్రబాబు నాయుడు మంచోడు, పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, మన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డోడు అంటది. ఆమె ఏమంటున్నదో ఒక్కొక్క పూట ఒక్కొక్క మాట అంటున్నది. మరి ఒకసారి ఆమె డాక్టర్ చూపించుకోవడం బెస్ట్ ఏమో. ఓకే, ఇక్కడ చూసుకుంటే సీతమ్మ లాంటి మీ అమ్మ విజయమ్మపై వివేక మీసం మెలేసి తొడగొట్టినప్పుడు షర్మిల ఏం చేసింది? రామయ్య వైఎస్ గారు అయితే సీతమ్మ లాంటి విజయమ్మకి వ్యతిరేకంగా నిలబడిన వివేక గారు నిలబడి మీసం మెలేసి తొడగొట్టిండు. అప్పుడు నీ తల్లి ఎదురుగా నిలబడి అంత పని చేసినాడు, మరి అప్పుడు నువ్వు ఏం చేసినావమ్మా అని చెప్పేసి ఆయన నిలదీస్తున్నాడు షర్మిలని. చాలా మంచి విషయం చెప్పిండు. అన్నకు రాఖీ కట్టే ఒక చెల్లెగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరకుండా చంద్రబాబు లాంటి విష సర్పాలకు పాలు పోస్తున్నావా? రాఖీ కడుతున్నది అసలు జనరల్గా చెల్లెలు మన తోబుట్టువులు రాఖీ కట్టేది ఎందుకు? 100 ఏళ్ళు బతుకన్నా అని చెప్పేసి, అట్లాంటిది పోయి విష సర్పాలతోటి అన్నకి వ్యతిరేకంగానే ఆమె ఆటలాడుతుంది. కాకపోతే ఒక విషయం షర్మిల గారికి ఇక్కడ ఏం చెప్పాలి అంటే, ఆ విష సర్పాలు ఏదో ఒక రోజు నిన్ను కూడా కాటేస్తాయి. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హంతకుడిని అని అంటావా? అలా అయితే 55 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు హంతకుడు కాదా? అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నావు, 55 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అంత మంచోడా అని చెప్పేసి అడుగుతున్నాడు. అసలు వివేక ఎవరి ప్రభుత్వంలో మరణించాడో తెలుసా? వివేకానంద రెడ్డి గారు ఎవరి ప్రభుత్వంలో మరణించుండు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండే? వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే. ఆ విషయమే నువ్వు మర్చిపోయినావు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మన రాఘవరెడ్డి గారు. నెక్స్ట్ చూసుకుంటే, మురుసుపల్లి షర్మిలగా ప్రజల ముందుకెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇక షర్మిల ప్రజల ముందుకు మురుసుపల్లి షర్మిలగా వెళ్ళి ఏమైనా ఆరోపణలు చెయ్యి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు మురుసుపల్లి షర్మిలగా పోతే ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఏమన్నా ఆరోపణలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 ఆరోపణలు చేస్తున్నాడు, ఏమని అంటున్నావా? పవన్ కళ్యాణ్ ఏది పొద్దునోడి రాత్రోడు మాట్లాడతాడు, ఏమని అంటారా? కాకపోతే నువ్వు మురుసుపల్లి షర్మిలకు పోయి చేయి, ఎవడు నిన్ను పట్టించుకోడు. ఓకే, ఇక్కడ వైఎస్ఆర్ బిడ్డ అంటూనే వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే మాలాంటి వీరాభిమానులు ఎక్కడికక్కడ నీ చర్యలను నిలదీస్తాం. ఒకవైపు నేను వైఎస్ఆర్ బిడ్డని అంటావు, ఇంకోవైపు అదే వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తావు. అట్లా చేస్తే వైఎస్ఆర్ వీరాభిమానులు మాలాంటి వాళ్ళం ఊరికేనే ఉండము, ఎక్కడికక్కడ నిన్ను నిలదీస్తాం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కడప పార్లమెంట్ పరిధిలో ప్రతి గడపకు వెళ్ళి నీ కుతంత్రాలను వివరిస్తాము. కడప పార్లమెంటు, ఎందుకంటే కడప నుంచే ఎంపీగా పోటీ చేస్తుంది కదా షర్మిల, అక్కడ కడప పార్లమెంట్కి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి నీ గురించి నువ్వు ఎట్లాంటి దానివో దాని గురించి ప్రతి గడపకి చెప్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో చిన్న ఆర్టికల్ ఇచ్చిండు, చాలా మంచి ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇలా పోరాడి సీఎం కాలేదు? కొండా రాఘవరెడ్డి గారు మంచి మాట ఒకటి చెప్పిండు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తన పరిపాలనలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రధానంగా మైనారిటీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 4% రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీలకు 4% ఇచ్చిండు రిజర్వేషన్. అది తెలంగాణలో కూడా నడిచింది, ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తూనే ఉంది. అది ఇచ్చింది ఎవరు అసలు అంటే, ఇక్కడ కేసీఆర్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, అది ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నెక్స్ట్ చూసుకుంటే, ఈ ఘనత వైఎస్ఆర్దే, కాంగ్రెస్ పార్టీది కాదు. ఇక మహానేత మరణానంతరం కాంగ్రెస్ చర్యలతో కాంగ్రెస్లో ఇమడలేక వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలను అనుభవించారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయిండు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టుకున్నాక కూడా ఏదో వచ్చి కిరీటం తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టలే. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. 16 నెలలు జైల్లో, 55 రోజులకే నాకు దోమలు కుడుతున్నాయి, నాకు వెనకాల వాసిపోయింది, నాకు గలీజ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఏడ్చిండు చంద్రబాబు నాయుడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంత సులువుగా ఆయనకి ఏం రాలేదు. ఇక్కడ చూసుకుంటే, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇలా పోరాడి సీఎం కాలేదు. ఓకే, సీఎం కాగానే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే, జనరల్గా పచ్చకామెరలోనికి లోకం అంతా పచ్చ కనిపిస్తుందంట.
వాడికి ఎంత చెప్పినా అరే ఎడ్యుకేషన్లో చాలా ముందుకున్నాం రా మనం, కేరళని మించేసినామంటే మాకు తెలియదు, మాకు ఈనాడులో వస్తేనే మేము చదువుతాం, అదే నిజం, మాకు ఆంధ్రజ్యోతిలో వస్తేనే అది నిజం, మాకు ఆంధ్రజ్యోతి ఇంపార్టెంట్ అంటాడు. అరే నిజం రా అంటే నిజాన్ని మేము ఒప్పుకోను, ఈనాడులో వస్తేనే మేము ఒప్పుకుంటాం అంటాడు. ఇక వాళ్ళకి మనం ఏం చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ లాంటి సీఎం ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టము. చివరిగా ఆయన అన్నమాట నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఎందుకు అదృష్టము, ఎందుకు నేను ఈ మాటను రిపీట్ చేస్తున్నా అంటే ఇది నా వ్యక్తిగతం, నేను చెప్తున్న ఈ మాట ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్లో రాబోయే రోజులలో 20 ఏళ్ల తర్వాత రాష్ట్రం మేలు గురించి కూడా ఈరోజు ఆలోచిస్తున్నాడు. పెట్టుబడి అంటాం, ఫలానా భూమి మీద పెట్టుబడి పెట్టుకుంటాం, మనం కుటుంబంలో 100 గజాలు భూమి కొంటాం, లేదంటే ఇంత బంగారం కొంటాం, పెట్టుబడి అది రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే పనికి వస్తుంది. కానీ ఎవరూ ఆలోచించని పెట్టుబడి ఎడ్యుకేషన్. మన పిల్లల్ని కూడా చదివిస్తాం, ఏంది అంటే అది పెట్టుబడి. ఈరోజు పెట్టుబడి పెడితే రేపు పొద్దున వాడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, తల్లిదండ్రులు సాస్తాడు, అది కూడా ఒక రకమైన పెట్టుబడే. ఆ పెట్టుబడి గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఆ పెట్టుబడి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఒక మొక్క పెట్టిండు, ఆ మొక్క 2019లో ఒక మొక్క పెట్టిండు, ఆ మొక్క 2029లో 10వ తరగతిలో ఉంటుంది, ఆ మొక్క 34లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. అదే మొక్కని 2024లో తుంచేస్తే ఆ మొక్క పెట్టి ఏం ప్రయోజనం ఉండదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అట్లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంతవరకు పుట్టలేదు అని చెప్పేసి ఒక మాట ఆయన కూడా అన్నాడు, అదే మాట నేను కూడా ఒప్పుకుంటున్నా. ఈ విషయం మీద ఈ వీడియోని ఫస్ట్ మీరు అందరికీ షేర్ చేయండి. ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మన కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.